ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే చేయడానికి మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అనేవి మనకు ప్రధాన దినపత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి పేపర్లు ఎక్కడ కూడా మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనకు ఇక ఏపీ డిఎస్సి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో టెట్ సంబంధించి నోటిఫికేషన్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ మనకు ఎప్పుడు ఏ సమయంలో రిలీజ్ చేస్తారని దానిపై ఎటువంటి స్పందన కూడా మనకు రాలేదన్నమాట. అయితే ఈ రోజు మనకు ప్రజాశక్తి పేపర్లో కొన్ని ఆర్టికల్స్ అయితే జిల్లా ఎడిషన్స్ లో మనకు రాయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు అనంతపురం సంబంధించిన ఎడిషన్ అనమాట. డిఎస్సికి మంగళం, అనుకున్నదే జరిగింది, టెట్ తెచ్చిన తిప్పలు, అభ్యర్థుల్లో నిరాశ అని చెప్పి మనకు ఇక్కడ ఇచ్చారు. సో మనకు అనంతపురంలో చూసినట్లయితే 1016 పోస్టులు అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అంతేకాకుండా మనకు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం గురించి కొంచెం రాయడానికి జరిగింది. సో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ఏదో ఒక షరతు పెట్టి నిరుద్యోగులకు నిరాశ కలిగిస్తుందని చెప్పి మొదటి నుంచి అభ్యర్థుల ఆందోళన అయితే ఉండేది. అందులో భాగంగానే టెట్ పరీక్ష మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానం అయితే నిర్వహించింది. అభ్యర్థుల్లో తీవ్రమైన నిరాశను నింపింది. టెట్ పరీక్షల నిర్వహణ వల్ల అభ్యర్థులు పూర్తి స్థాయిలో అర్హత సాధించలేకపోయారు. దీనివల్ల మరో టెట్ పరీక్షకు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. డిసెంబర్ నెలలో మరో టెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అభ్యర్థుల్లో మాత్రం నమ్మకం కనబడలేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఏదో ఒక రూపంలో వాయిదా వేస్తోందని, అభ్యర్థుల్లో వచ్చిన అనుమానం నిజమే అయిందని డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మనకు డిసెంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడే చెప్పడం అయితే జరిగింది. సో మరొక టెట్ ను మనం ఈ యొక్క జూన్లో కానీ జూలైలో కానీ నిర్వహిస్తామని చెప్పి అప్పట్లో చెప్పారు కదా. సో దానికి సంబంధించి కూడా న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో చూద్దాం మరొక ఆర్టికల్ని పరిశీలించినట్లయితే. నెక్స్ట్ ఇది మనకు కృష్ణా జిల్లాకు చెందిన ఎడిషన్ అనమాట. సో కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎడిషన్ మీరు ఈరోజు పరిశీలించవచ్చు ప్రజాశక్తి పేపర్లోనే. సో టెట్కమ్ టీఆర్టీ వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా మనకి ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం అయితే జరిగింది. సో మార్కుల వ్యత్యాసం గురించి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లో అయితే ఇచ్చారు. సో అంతేకాకుండా ప్రభుత్వం మనకు ఈ యొక్క డిఎస్సిని ఆలస్యం చేస్తున్నట్లుగా కూడా ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్కమ్ టీఆర్టీ కనుక నిర్వహించినట్లయితే మనకు సో చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి కూడా మనకు ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీరు మనకు ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో పాస్ స్కోర్ ఏదైతే ఉందో టెట్లో పాస్ స్కోర్ ఉంది కదా, సో పాస్ పర్సంటేజ్ని కూడా వారు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంపార్టెంట్ గా పాస్ స్కోర్ కాబట్టి సో దీన్ని చూద్దాం ఒకసారి. మొత్తం 150 మార్కులకు పరీక్ష జరిగింది. ఇందులో ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు వస్తే మనకు అర్హత సాధించినట్లుగా నిర్ణయించారు. టెట్ కు 4,14,120 మంది హాజరు కాగా 1,94,093 మంది అర్హత సాధించగా 46.87% ఉత్తీర్ణత నమోదైంది. తాజాగా పలువురు అభ్యర్థుల నుంచి అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ అయితే తెరపైకి వస్తుంది. ఓసీలకు 75%, బీసీలకు 65%, ఎస్సీలకు 50%, ఎస్టీలకు 40% మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయిస్తే ఎక్కువ మందికి మేలు జరుగుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు విద్యార్థి యువజన సంఘాలు ఈ యొక్క డిమాండ్ను తెరపైకి తెచ్చాయి. పలు రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క డిమాండ్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి డిఎస్సిలో అర్హత నిమిత్తం టెట్కమ్ టీఆర్టీ నిర్వహించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఇటీవల నిర్వహించిన టెట్లో నిర్వహించిన అర్హత శాతాన్ని పైన పేర్కొన్న విధంగా తగ్గించాలని చెప్పి సో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే వెళ్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఆ అప్డేట్స్ అనేవి మనకు వివిధ జిల్లా ఎడిషన్స్ లో ప్రజాశక్తి పేపర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకు పాస్ స్కోర్ ఏదైతే ఉందో సో దాన్ని తగ్గించాలని చెప్పి పలు రాజకీయ పార్టీలు అంతేకాకుండా వివిధ విద్యార్థి సంఘాల నుంచి కూడా డిమాండ్ అయితే ప్రభుత్వానికి వెళ్తుంది. సో ప్రభుత్వం వీటిని పరిశీలించాలి. వీలైనంత త్వరగా మనకు రెస్పాండ్ అయితే బాగుంటుంది. సో చాలా మంది మనకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎప్పుడు అప్డేట్ వస్తుంది తెలియక చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించి అసలు టెట్ ఉంటుందా లేదా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా, టెట్కమ్ టీఆర్టీ ఇస్తారా, అసలు ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే త్వరగా చెప్తే బాగుంటుంది. సో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావాల్సి ఉంది. ఎటువంటి అప్డేట్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా లేవు. సో అప్డేట్స్ వచ్చిన వెంటనే తప్పకుండా అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి, ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.